నాకిది చెప్పండి. మీరు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఏం చేస్తారో నిజాయితీగా చెప్పండి. చాలా మందిలాగే మీ చేతులు కూడా సరాసరి ఫోన్ వైపు వెళ్తాయి కదా! ఒక్క నోటిఫికేషన్ చూద్దామని తీస్తే గంటలు గడిచిపోతాయి. రీల్స్, స్టోరీస్, లైక్, కామెంట్స్ ఇవన్నీ మనల్ని ఎలా లాగేస్తున్నాయంటారు? సోషల్ మీడియా అనేది కేవలం ఒక యాప్ కాదు. అది మన సమయాన్ని, మనసుని, జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మీ కథ కావచ్చు, నా కథ కావచ్చు. కానీ ఇది మనందరి కథ. కానీ జాగ్రత్త! ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎక్కువ ఏ సోషల్ మీడియా యూస్ చేస్తున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొదట సోషల్ మీడియా అసలు ఎలా మొదలైందో చూద్దాం. 1997లో ఒక వెబ్సైట్ ఉండేది. దాని పేరు 6 డిగ్రీస్. ఇది సోషల్ మీడియా పుట్టినరోజు అనొచ్చు. యూజర్స్ తమ ప్రొఫైల్ ను క్రియేట్ చేసి స్నేహితులతో కనెక్ట్ అయ్యేవారు. ఆ తర్వాత మైస్పేస్, ఆర్కుట్, ఫేస్బుక్ వచ్చాయి. ఈ యాప్స్ మొదట్లో సరదాగా స్నేహితులతో మాట్లాడేందుకు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఇవి మన జీవితాల్లో ఒక పెద్ద భాగం అయిపోయాయి. సగటు భారతీయుడు రోజుకి 2.5 గంటలు సోషల్ మీడియాలో గడుపుతాడు. అంటే సంవత్సరానికి 37 రోజులు. ఆలోచించండి, 37 రోజులు మీరు ఫోన్లో స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నారు. ఇంత సమయం మనం ఏం చేస్తున్నాం? ఇది కేవలం సమయం గురించి కాదు, ఇంకా ఏదో జరుగుతుంది. మీరు గమనించారా? ఒక్క రీల్ చూస్తే ఇంకోటి చూడాలనిపిస్తుంది. ఎందుకంటారు? ఇక్కడే వస్తుంది డోపమైన్ అనే రహస్యం. డోపమైన్ అంటే మన మెదడులో ఒక రసాయనం. ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది. సోషల్ మీడియా యాప్స్ ఈ డోపమైన్ ని హ్యాక్ చేస్తాయి. ఒక లైక్ వస్తే, ఒక కామెంట్ వస్తే మనకి చిన్న ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కోసం మళ్ళీ మళ్ళీ స్క్రోల్ చేస్తాం. ఈ యాప్స్ ని డిజైన్ చేసిన వారు దీన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇన్ఫినిటీ స్క్రోల్, ఆటో ప్లే వీడియోస్, నోటిఫికేషన్స్ ఇవన్నీ మనల్ని ఆపకుండా స్క్రోల్ చేసేందుకు రూపొందించారు. ఇది స్లాట్ మిషన్ లాంటిది. ఒక్కసారి లాగితే ఇంకోసారి లాగాలనిపిస్తుంది. కానీ ఈ ఆటలో గెలిచేది ఎవరు? మీరు కాదు, సోషల్ మీడియా కంపెనీలు. మీరు ఎంత ఎక్కువ సమయం గడిపితే వాళ్ళు అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కానీ ఈ ఆట మనకు ఏమిస్తుంది? ఒక్కసారి సోషల్ మీడియా మన మనసుని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒక అందమైన ఫోటో చూసినప్పుడు, లేదా ఎవరో గ్లామరస్ లైఫ్ స్టైల్ పోస్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ జీవితం ఎంత బాగుందో, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనిపిస్తుంది కదా. దీన్ని కంపారిజన్ ట్రాప్ అంటారు. సోషల్ మీడియాలో మనం చూసే ఫోటోలు, వీడియోలు నిజం కాదు. 70% మంది తమ ఫోటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తారు. కానీ మనం వాటిని నిజమని నమ్మి మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. 39% మంది సోషల్ మీడియా వాడిన తరువాత మానసికంగా అలసిపోతామని చెప్పారు. 45% మంది ఒంటరితనం అనుభవిస్తున్నారు. ఇది ఒక సైలెంట్ ఎఫెక్ట్. మనం గమనించకుండానే మన మనసుని బలహీనం చేస్తుంది. కానీ ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా పెద్ద సమస్య ఉంది. అసలు మనం ఎవరం? అసలు మన గుర్తింపు ఏంటి? సోషల్ మీడియా మనకు ఒక డిజిటల్ మనసుని ఇస్తుంది. మనం పోస్ట్ చేసే ప్రతి ఫోటో, స్టోరీ, కమెంట్ ఇవన్నీ మన గుర్తింపును రూపొందిస్తాయి. కానీ ఈ గుర్తింపు నిజమైనదని అంటారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు సోషల్ మీడియాలో చూపించే మీరు నిజ జీవితంలో మీరు ఒకేలా ఉన్నారా? చాలా మంది తమ జీవితాల్లో బెస్ట్ మూమెంట్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. ఆ ఫోటోలు వెనుక ఉన్న కష్టాలు, సమస్యలు ఎవ్వరూ చూపించరు. మనం కూడా అలాగే మన బాధలను, బలహీనతలను దాచేసి ఒక పర్ఫెక్ట్ వర్షన్ ని సృష్టిస్తాం. ఈ ముసుగు మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుంది? ఒకరోజు ఈ డిజిటల్ గుర్తింపు మన నిజ గుర్తింపును తొక్కేస్తే ఇది కేవలం మన గురించే కాదు, మన సంబంధాలను కూడా మార్చేస్తుంది. మీ స్నేహితులతో మీరు ఎప్పుడు చివరిసారిగా నిజంగా మాట్లాడారు? ఫోన్లో కాదు, నేరుగా కళ్ళల్లోకి చూస్తూ. సోషల్ మీడియా మనల్ని దగ్గర చేస్తుందని అంటారు. కానీ నిజంగా అలా జరుగుతుందా? 45% యూత్ సోషల్ మీడియా వాడిన తర్వాత ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఒక స్నేహితుడు పోస్ట్ చేసిన ఫోటోకి లైక్ చేయడం, కామెంట్ రాయడం సులభం. కానీ ఆ స్నేహితుడి జీవితంలో ఏం జరుగుతుందో నిజంగా తెలుసా? మనం లైక్స్, ఫాలోవర్స్ కోసం పరిగెత్తుతూ నిజమైన సంబంధాలు మర్చిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీ చివరిసారి ఎప్పుడు మీ కుటుంబంతో ఫోన్లు పక్కన పెట్టి నవ్వుకుంటూ గడిపారు? ఈ సోషల్ మీడియా మన సంబంధాలను ఎలా దూరం చేస్తుందో గమనించారా? కానీ ఇది ఇంకా ఆగలేదు. ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియా కేవలం మన మనసుని, సంబంధాలను మాత్రమే ప్రభావితం చేయడం లేదు. అది మన సమాజాన్ని కూడా మార్చేస్తుంది. మీరు సోషల్ మీడియాలో చూసే పోస్టులు ఎలా ఉంటాయి? మీరు ఏ అభిప్రాయం నమ్ముతారో అలాంటి పోస్టులే ఎక్కువగా కనిపిస్తాయి కదా. దీన్నే ఎకో ఛాంబర్ అంటారు. సోషల్ మీడియా మనకు మనం నమ్మే విషయాలను మాత్రమే చూపిస్తుంది. ఇది మన ఆలోచనలను ఇరుకైన గదిలో బంధిస్తుంది. ఉదాహరణకి, మీరు ఒక రాజకీయ పార్టీని సపోర్ట్ చేస్తే మీ ఫీడ్ లోకి ఆ పార్టీకి సంబంధించిన పోస్టులే ఎక్కువగా కనిపిస్తాయి. దీనివల్ల మనం ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవడం మానేస్తాం. ఇది మన సమాజంలో విభజన
విభజనను సృష్టిస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో తప్పు సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. తప్పుడు సమాచారం మన నమ్మకాలను, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఈ ఆట ఎలా ఆడుతున్నామో చూద్దాం. సోషల్ మీడియా కంపెనీలకు మన గురించి ఎంత తెలుసు? మీరు ఒక పోస్ట్ లైక్ చేస్తే, ఒక వీడియో చూస్తే, ఒక సెర్చ్ చేస్తే ఇవన్నీ రికార్డ్ అవుతాయి. మీకు ఇష్టమైన రంగు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏ షాప్ లో షాపింగ్ చేస్తారు, మీరు ఎవరితో మాట్లాడతారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఈ డేటాని వాడుకొని వాళ్ళు మీకు మీరు ఇష్టపడే పోస్టులను, యాడ్స్ ను చూపిస్తారు. దీన్ని సర్వైలెన్స్ క్యాపిటలిజం అంటారు. మీ దృష్టి, మీ సమయం వాళ్ళకి డబ్బు. మీరు ఒక యాప్ లో గడిపితే ప్రతి సెకండ్ వాళ్ళకి లాభం. కానీ మనం ఈ ఆటలో ఏం గెలుస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మీ సమయం, మీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? సోషల్ మీడియా మన సమయాన్ని ఎలా దొంగలిస్తుందో చూసాం. ఒక సగటు వ్యక్తి సంవత్సరానికి 37 రోజులు సోషల్ మీడియాలో గడుపుతాడు. ఆ 37 రోజుల్లో మీరు ఏం చేయగలరు? ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. మీకు ఇష్టమైన పని మీద ఫోకస్ చేయవచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో గుర్తుండిపోయే టైం స్పెండ్ చేయవచ్చు. కానీ ఈ సమయం ఎక్కడికి పోతుంది? సోషల్ మీడియా మన దృష్టిని చెదరగొడుతుంది. ఒక స్టడీ చెప్పింది 60% మంది స్టూడెంట్స్ సోషల్ మీడియా వల్ల చదువుపై ఫోకస్ కోల్పోతున్నారని. మీరేదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఒక్క నోటిఫికేషన్ వస్తే మీ మైండ్ ఎలా డిస్ట్రాక్ట్ అవుతుందో గమనించారా? ఒక చిన్న బీప్ సౌండ్, ఒక మెసేజ్, ఒక రీల్, ఇవి మన లక్ష్యాలను ఎలా దూరం చేస్తాయి? ఈ డిస్ట్రాక్షన్ మన కలలను, మన ఫ్యూచర్ ని ఎలా ఆపేస్తుంది? కానీ ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా పెద్ద సమస్య ఉంది. సోషల్ మీడియా మన నిద్రను కూడా దొంగలిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూస్తూ గడిపే సమయం మన నిద్ర నాణ్యతను తగ్గిస్తోంది. ఒక స్టడీ చెప్పింది 50% మంది యువత రాత్రి 12 గంటల తర్వాత కూడా సోషల్ మీడియా ఉంటారని. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్, నోటిఫికేషన్ మన మెదడుని ఆపకుండా ఉంచుతాయి. దీనివల్ల ఉదయం మనం అలిసిపోయి లేస్తాం. రోజంతా ఒత్తిడిలో, చిరాకులో ఉంటాం. మంచి నిద్ర లేకపోతే మన ఆరోగ్యం, మన మూడ్, మన పనితీరు ఎలా దెబ్బతింటాయో ఆలోచించారా? సోషల్ మీడియా మన జీవితంలో ఒక పెద్ద రంధ్రం లాంటిది. ఈ రంధ్రం మన సమయాన్ని, మనసుని, ఆరోగ్యాన్ని లాగేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా మన జీవితంలో ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో చూశాం. అది మన సమయాన్ని, మనసుని, నిద్రని, సంబంధాలను, సమాజాన్ని ఎలా మార్చేస్తుందో తెలిసింది. కానీ ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? సోషల్ మీడియా మన జీవితాన్ని కంట్రోల్ చేయకుండా మనం దాన్ని కంట్రోల్ చేయడం ఎలా? ఇది అసాధ్యం అనిపించవచ్చు, కానీ చిన్న చిన్న మార్పులతో ఇది సాధ్యమే. మొదట మీ ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. ఆ బీప్ సౌండ్ లేకపోతే మీ మనసు కాస్త శాంతించవచ్చు. రెండోది, ఒక్క రోజులో ఎంత సమయం సోషల్ మీడియాలో గడపాలని ఒక లిమిట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకి 1 గంట లేదా అరగంట. ఈ లిమిట్ మీ సమయాన్ని సేవ్ చేస్తుంది. ఇంకా ఒక ట్రిక్, రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ మీ బెడ్రూమ్ బయట పెట్టేయండి. ఇది మీ నిద్రను బెటర్ చేస్తుంది. కానీ ఇవి చిన్న మార్పులు మాత్రమే. ఇంకా పెద్ద సీక్రెట్ ఉంది. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి అసలైన రహస్యం ఏంటంటే మనం ఎందుకు దాన్ని ఉపయోగిస్తున్నామో అర్థం చేసుకోవడం. మీరు సోషల్ మీడియా ఎందుకు ఓపెన్ చేశారు? సరదాగా ఉండాలనా, సమాచారం తెలుసుకోవాలనా, లేక బోర్ కొడితేనా? ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే మీరు దాన్ని స్మార్ట్ గా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి, మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ఆ రకమైన అకౌంట్స్ ని ఫాలో చేయండి. వీడియో స్క్రోల్ చేయడం కాకుండా మీకు ఉపయోగపడే కంటెంట్ చూడండి. అంటే మన ఛానల్ లాగా. కాబట్టి రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముఖ్యం, బోర్ కొట్టినప్పుడు ఫోన్ తీసుకోవడం మానేయండి. బోర్ కొట్టడం సహజం. ఇది మీ మెదడుకి కాస్త రెస్ట్ ఇస్తుంది. బోర్ కొట్టినప్పుడు ఒక బుక్ చదవండి, వాకింగ్ కి వెళ్ళండి, లేదా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి. ఈ చిన్న హ్యాబిట్స్ మీ జీవితాన్ని ఎలా మార్చగలవో ఊహించగలరా? కానీ ఇది ఇంకా ఆగదు. సోషల్ మీడియా మన జీవితంలో ఒక టూల్ లాంటిది. అది మన చేతుల్లో ఉంటే మనం దాన్ని మంచిగా ఉపయోగించవచ్చు. కానీ అది మనల్ని కంట్రోల్ చేస్తే మనం దానికి బానిసలం అవుతాం. ఒక్కసారి ఆలోచించండి, మీరు సోషల్ మీడియాకి బానిసలా ఫీల్ అవుతున్నారా? మీ ఫోన్ లేకుండా ఒక రోజు గడపగలరా? ఈ ప్రశ్న మీకు కష్టంగా అనిపిస్తే ఇప్పుడే ఒక చిన్న స్టెప్ తీసుకోండి. మీ ఫీడ్ ని క్లీన్ చేయండి. మీకు ఒత్తిడి కలిగించే అకౌంట్స్ ని అన్ఫాలో చేయండి. మీకు ఆనందం ఇచ్చే, ఇన్స్పైర్ చేసే కంటెంట్ ని ఫాలో చేయండి. ఇంకా ముఖ్యం, మీ జీవితంలో నిజమైన సంబంధాలకు టైం ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో ఫోన్ లేకుండా సమయం గడపండి. ఈ చిన్న మార్పులు మీ జీవితాన్ని ఎలా బెటర్ చేస్తాయో ఊహించగలరా? సోషల్ మీడియా ఒక టూల్, కానీ మీరు దాని మాస్టర్. మీరు దీన్ని ఎలా ఉపయోగిస్తారో, అది మీ జీవితాన్ని ఎలా షేప్ చేస్తుందో అది మీ చేతుల్లోనే ఉంది.
మీరు కేవలం ఒక లైక్ కాదు, ఒక ఫాలోవర్ కాదు, ఒక స్క్రోల్ కాదు. మీరు ఒక వ్యక్తి. మీకు మీ లక్ష్యాలు, కలలు, సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాని మీ కలలను చేరుకోవడానికి ఒక మెట్టుగా ఉపయోగించండి. కానీ దానికి బానిస కాకండి. ఒకసారి స్క్రోల్ చేయడానికి ముందు ఆగండి. ఆలోచించండి. ఈ సమయం నాకు నిజంగా ఆనందం ఇస్తుందా? ఈ యాప్ నా జీవితాన్ని బెటర్ చేస్తుందా? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలిగితే మీరు సోషల్ మీడియాకి మాస్టర్ అవుతారు. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. దాన్ని తిరిగి తీసుకోండి. ముఖ్యంగా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.